10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ చేస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కులగణనపై రాహుల్ రేవంత్ రెడ్డిలు సానుకూలంగా ఉన్నారన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. పదవుల కంటే బీసీల అభివృద్ధి ముఖ్యమన్నారు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓరవడం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. హరీష్ రావుది చిట్ చాట్ కాదు సోదీ చాట్ అని చెప్పారు. టెక్నికల్ సమస్యలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ అడ్డుకునే కుట్ర చేస్తుందన్నారు ఆది శ్రీనివాస్. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు చేయలేనటువంటి అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అద్భుతంగా పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈర్ష్యా భావంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తప్ప మరోటి కాదన్న మాట. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. భీమారం మండల కేంద్రంలో 1,43,00,000తో నిర్మించనున్న ప్రైమరీ హెల్త్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. జైపూర్ మండల కేంద్రంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో వైద్యం కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పి ఇక్కడ మన చెన్నూరు నియోజకవర్గంలో 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 1 సబ్ సెంటర్ శాంక్షన్ కావడం జరిగింది. నిధులు కూడా డిహెచ్ఎంఓ గారికి ఆల్రెడీ డిస్బర్స్మెంట్ కూడా కావడం జరిగింది. ఈరోజు భూమి పూజ తర్వాత 6 monthsలో కట్టేసి ఇక్కడ ప్రజలకు వాళ్ళకు ఈజీగా హెల్త్ యాక్సెస్ ఉండాలని చెప్పి ఈ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళ భాషను బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉండి నీతులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కర్ణాటకలోని కేసులపై ఇక్కడ చర్చ చేసి చెరువులోని బినామీ ఆస్తులను కాపాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారన్నారు. అధికారం పోయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మానసికంగా కుంగిపోయిందన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. కేసీఆర్ కుటుంబం మానసికంగా చాలా కృంగిపోయి ఉంది. వారి మానసిక ఆందోళనల పట్ల సాటి మానవులుగా మేము కూడా అర్థం చేసుకుంటాం, సానుభూతిని తెలుపుతున్నాము అన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితికి వారే బాధ్యులు. ప్రజలు చీ కొడుతున్నా కానీ కన్ను మిన్ను గానకుండా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశం మీద ప్రజలు సునిశ్చితంగా గమనిస్తున్నారు. ఇలా మీరు వాల్మీకి స్కామ్ అని చెప్పి కర్ణాటక తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దాలని చూసినా, చెరువులో కట్టుకున్న వాళ్ళను కాపాడాలని చూసినా, గత 10 సంవత్సరాలుగా మీరు పెంచి పోషించిన రాజకీయ బీహార్లు ఉంటారో వాళ్ళకు కేటాయించిన బినామీల పేరు మీద జరుగుతున్న వాటిని ఏమన్నా కూలుస్తారనే భయంతోనో ఇవన్నీ కూడా మిమ్మల్ని వేధిస్తుంటాయి. సహజమే, పవర్ పోయినాక ఈ మాత్రం పరేషాన్ ఉంటుంది. ఖైరతాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీని సాల్వతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు. మహంకాళి గుడికి రావడం జరిగింది. చాలా బాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇక్కడ కాకగారు కూడా చాలాసార్లు వచ్చి వెళ్ళినారు, ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నారని చెప్పి తెలిసింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా నాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా టెంపుల్కి మరి ఇక్కడ మన లోకల్ సమాజానికి ఏదన్నా సహకరించే అవకాశం దక్కితే ఖచ్చితంగా మేము ఉన్నామని చెప్పి మరొకసారి అందరికీ భరోసా ఇస్తూ. పదవుల కంటే బీసీల అభివృద్ధి తనకు ముఖ్యమన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అధికార పార్టీలో ఉన్న బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకున్నది లేదన్నారు. కులగణనపై రాహుల్ రేవంత్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. లగిడి కప్పుల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు తీన్మార్ మల్లన్న. కాస్ట్ సెన్సస్ అనేది ఏమీ ఆగదు, ఈవెన్ మా ముఖ్యమంత్రి గారు వద్దన్నా ఆగదు. కాస్ట్ సెన్సస్ అవుతుంది, నేను నమ్ముతున్నా. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట, ఆయన రాహుల్ గాంధీ గారు తలదించుకునే పని ఎవరు చేసినా మా పార్టీలో మేము ఒప్పుకునేటోళ్ళం కాదు. ఆయన చెప్పిన కాస్ట్ సెన్సస్ జరగాల్సిందే, జరిగి తీరుతుంది. విద్యార్థులకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తామన్నారు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ వెంకటస్వామి. హెచ్సియు ఇప్లూ వర్సిటీలో విద్యార్థి సంఘాల ఎన్నికలపై చర్చించామన్నారు. ఎన్ఎస్యుఐ అభివృద్ధికి 3 నెలల యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీని ఎన్ఎస్యుఐని ఎట్లా బలోపేతం చేయాలి, ఏ విధంగా మేము కాలేజ్ లెవెల్లోకి కోర్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి అని ఒక ప్రణాళికని, ఒక 3 months యాక్షన్ ప్లాన్ని మేము నిర్ణయించుకోవడం జరిగింది. భవిష్యత్ తరాల అభివృద్ధి మహిళలపైన ఆధారపడి ఉందన్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
మహిళలు నాయకత్వ లక్షణాలు పెంచుకుని ముందుకెళ్లాలన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయర్ గ్రామంలో ఇందిరా ఫెలోషిప్ బూట్ క్యాంపుకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.